రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా అంటారు. నేను ఏమంటున్నా అంటే గాడిన పెట్టడం అంటే ఏది అది గాడిన పెట్టడం? గాడిన పెట్టడం అంటే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం, ఇన్ని ఇబ్బందులున్నా ఇంకో దాన్ని ఇంకోటి చేస్తున్నాం. ఆర్థిక విధ్వంసం చేయలేకుండా ఆర్థిక ప్రగతిని మేము చూపిస్తున్నాం. ఆర్థిక ప్రగతి ఎట్లొస్తుంది? పెట్టుబడులు ఇవాళ రియల్ ఎస్టేట్ ఇవాళ పేపర్లో చూసిన పాపం రియల్డరు ఒక ఆయన బాగా కన్స్ట్రక్షన్ చేస్తే అని ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏందండి 540 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. 35 మంది ఆటో కార్మికులు, 56 మంది ఆటో కార్మికులు చచ్చిపోయినరు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తావని చూసి తర్వాత చేనేత కార్మికులు 35 మంది చనిపోయినరు. అంటే ఇది ఏంది? ఇది అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి తెలంగాణగా ఉన్నది. ఇవాళ ఏమైపోతుంది? ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చింది కదా. వెనకట అట్లుండే మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది కదా. నువ్వు భరోసానే కల్పిస్తలేవు. 4 రోజులు అయినాక ఒక మంత్రి ఒక చేతులు ఎత్తేస్తాడు, నువ్వు చేతులు ఎత్తేస్తావు, నా దగ్గర ఏం లేవంటావు. నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఎవడు ఇవ్వను నేను ఇవన్నీ ఎందుకు చెప్పినావు? ఈ చెప్తేనే కదా మోసపోయి చేసింది. కేసీఆర్ గారు 2000 ఇస్తారు, నేను 4000 ఇస్తారని ఆశపడి. అంటే మీరు చెప్తేనేమో, మీరు ఇస్తేనేమో హామీలు, కాంగ్రెస్ ఇస్తేనేమో మోసాలా? కేసీఆర్ గారు చెప్పని కూడా చేసిండు. చెప్పినే కాదు, చెప్పని కూడా. రైతు బంధు ఇస్తా అని చెప్పిండా, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండా, కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పిండా? ఇవన్నీ చెప్పని కావు కదా. ఎలక్షన్లో ఒకటి 1000 రూపాయలు 200ను ఫస్ట్ సారి 1000 అన్నాడు, తర్వాత 2000 రూపాయలు ఇస్తాను, 2000 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు మీరు అన్నట్టే దళితులకు 3 ఎకరాలు ఇస్తానడు, కొంత అనువు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండు. తర్వాత భూమి దొరికే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో తొండలు గుడ్లు పెట్టినటువంటి భూమి కేసీఆర్ గారు హయాం వచ్చేసరికి 50 లక్షలు 60 లక్షలు అయింది. ఎంతో భరోసా వచ్చింది రైతులకు. ఎంత చిన్న 3-4 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా అరే నేను కోటీశ్వరనైనా కేసీఆర్ గారు హయాంలో అని చెప్పి ఎగిసిపడుతున్నటువంటి కాలం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మొదటికి వచ్చింది. ఎవరు అమ్మటానికి ఏం లేదు, కొనడానికి ఏం లేదు. ఇవాళ మొత్తము ఏ రంగం చూసినా మొత్తం ఆర్థిక ప్రగతి అంతా పోయింది. ఈ ఏడాది 3 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు, అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, సీరియస్ పాలిటిక్స్లో ఉన్నారు, మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. వారు చేసిన ప్లస్ ఏమిటి, వాళ్ళు ఇంకా ఇది కాకుండా చెప్పిన దాన్ని కాకుండా భిన్నంగా ఉన్నదేమిటి? అన్న మొన్ననే కాంగ్రెస్ వాళ్ళే ఒక సర్వే పెట్టించుకున్నారు. వాళ్ళే ఆన్లైన్ సర్వే అనేది పెట్టుకున్నారు. దాంట్లోనే నేను చెప్పింది కాదు, వాళ్ళ సర్వేలనే వాళ్ళకి 23% అని ఏదో చూపెట్టుకున్నారు. ఇప్పుడు నేనైతే 23% అని కూడా చెప్పా. ఇప్పుడు వాళ్ళు చేసేది ఒక పద్ధతిగా ఒక స్కీమ్ ఇస్తున్నామంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు స్కీమ్ ఇస్తున్నామంటే ఏదో ఒకటి మాట చెప్పటం, ఆ మాట ప్రజల మీద దొయ్యటం, ప్రజలు ఏదో వాళ్ళు పోతారులే అని చెప్పడం, అట్లా కాదు కదా. ఒక కాంక్రీట్గా ఒక స్కీమ్ ఇస్తాను, నువ్వు రైతు బంధు ఇస్తాను, రైతు బీమా ఇస్తాను, లేకుంటే రైతు రుణమాఫీ చేస్తాను. రైతు రుణమాఫీ చేసేటప్పుడు ఇగో నేను 20,000 కోట్లు గీళ్ళకే ఇస్తా, అది ఒక కాంక్రీట్గా ఉండాలి కదా. మిగతా వాళ్ళకి ఇయ్యను అని చెప్పాలి కదా. ఇస్తావా ఇయ్యవా అని తెలియదు, లేకుంటే ఇస్తున్నావా తెలియదు. నేను అందరికి ఇస్తా అని చెప్తాడు, అందరికి ఇయ్యొద్దని చెప్తాడు. ఏమైనా కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లటమే ప్రభుత్వం. ఇట్లా చేసింది, అట్లా చేసింది, అట్లా చేసింది, ఇట్లా చేసింది అని చెప్పడం తప్ప ఏదన్నా కాంక్రీట్గా ఉన్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ లేదు. ఒక్కరికి ఇద్దరికని కాదు, ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకాలు లేవు. ఇప్పుడు నేను చెప్పేది కాదు, కమిషన్లు ఎంత తీసుకుంటారు వాళ్ళకి ఎరికే, ప్రజలకు అందరూ ఎరికే. నేను నోటితో చెప్పి వృధా అవుతుంది కానీ ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటారు అని ప్రతి ఒక్కరికి ఎరికే. మొన్న ఒక ఉద్యోగి వచ్చిండు పాపం, రిటైర్డ్ అవుతుండట. అయితే ఆయన చెప్తున్నాడు, నాకు ఏం చెప్పాలనే, నాది ఇన్ని రోజులు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ ఒక 60 లక్షలు ఏమో వస్తే, ఆ 60 లక్షలు వస్తే నా సొంత కళ ఇల్లు కొనుక్కుందాం, ఒకటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే దాంట్లో మీ అమ్మ జాస్తి పర్సెంటేజ్ అడుగుతుంటే నేను ఏం చేయాలి అని అంటే, నేనన్నా మరి ఏం చేద్దాం అనుకుంటాం అంటే, ఏం చేస్తాం సస్తామా, అది పోతే పోయినా వచ్చిన కాడికి సచ్చినానికి వచ్చింది దిక్కన్నట్టు తీసుకుందాం అనే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు కూడా కమిషన్ అడుగుతున్నారు. కమిషన్ అంటే ఎట్లా చెప్తాము, ఏం చెప్తాము? ఏమనంటే ఈ కమిషన్లు ఎందుకని చెప్పి ఒక ఆయన అడిగితే, ఒక పెద్ద మనిషి, ఆయన పేరు ఎందుకు కానీ కాంగ్రెస్ ఆయనే
అయ్యో నాకు ఇట్లా బిల్లు ఉంది ఒకటి బిల్లు పేమెంట్ కావాలంటే కూర్చోబెట్టి ఇంత కావాల్సిందేనా ఇంత అరే ఇంకెక్కడ అన్యాయం, నేను ఇంత సీనియర్ లీడర్ను కాంగ్రెస్ పార్టీలో నా ఇట్లా అంటే లేదు పైకి పంపాలి కదా అంటున్నట. మరి పైకి అంటే ఎక్కడనో తెలియదు నాకు కూడా. మరి అక్కడ కైలాసం గిట్ల పంపుతారా, అక్కడ పంపుతారా, ఇక్కడ పంపుతారా, ఎక్కడ పంపుతారా అంటే అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట కాదు. ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయి సర్వే చేయండి, ఎవరైనా బాగుండ్రా, విద్యార్థులు బాగుండ్రా, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, సబ్బండ వర్గాలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. ఒక్కరినిద్దరని చెప్పండి, సబ్బండ వర్గాలు ఎవరిని మందలిచ్చినా ఎవరిని పలకరించినా చిచి ఏమో అనుకున్నాం మోసపోతుంది కదా అనే బాధపడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. నేనేమంటున్నానంటే ప్రభుత్వం వస్తుంది, వచ్చినప్పుడు సరే వాళ్ళకు ఇది చేస్తున్నాం అనేది ఒక పద్ధతిగా పోవాలి. కానీ ఏమైనా తిట్ల పురాణం అందుకొని నేను ఇది చేస్తే హైడ్రా ఎవడు చేయమండు, హైడ్రాతోని మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది, భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ మా కోడలు ఒక ఆమె అమెరికాలో ఉండే, ఇక్కడ తెలంగాణలో మంచిగా ఉంటుంది కదా, ఒక 5 ఎకరాల భూమి కొనుక్కుంటాం మామయ్య అని చెప్పి నాకు ఫోన్ చేసి ఉండే. ఫోన్ చేస్తే సరే మంచిది, ఎక్కడైనా కొనుక్కో అమ్మా, బాగానే ఉంటుంది, ఇక్కడ అక్కడ కొనుక్కో అంటే కొనుక్కుంటా అన్నది. తర్వాత ఈ హైడ్రాది ఈ సోషల్ మీడియా ద్వారా అక్కడిక్కడ పోయిన తర్వాత అమ్మ వద్దు మామయ్య అది ఏదో హైడ్రా అంటున్నారు, ఏడ హైడ్రా ఉందో ఏడ బైడ్రా ఉందో మరి తెలియనటువంటి పరిస్థితి, నేను విడ్రా అయితే ఇక్కడెక్కడో పెట్టుకుంటా, లేకుంటే చెన్నైలో మద్రాసులో లేకుంటే ఇక్కడ కర్ణాటకలో కొనుక్కుంటా, కానీ అమ్మ ఇదెందుకు పంచాది నాకు అనే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే అది ఎవరో కొందరు వ్యక్తుల కోసమో ఏదైనా వాళ్ళ దగ్గర లబ్ధి పొందాలనే ఆశ కోసమో చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఏమైపోయింది. బాగా మీరు ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా కూడా ఇప్పుడు నేను చెప్పేది కాదన్నా, నువ్వు బయట పోయి అడుగు, ఒక ఆటో కార్మికుడిని అడుగు, లేకుంటే రియల్ ఎస్టేట్ తిరిగేటువంటి అనేక మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళని అడుగు. బ్రాస్లైట్లు పోయినాయి, బండ్లు పోయినాయి, 4 వీలర్ పోయింది, 2 వీలర్కి వచ్చింది అంటారు. బంగారం అంతా ఇప్పుడు బ్యాంకులలో ఏడాది లోపలనే అంత అయిపోయారా? అంతే కదా. ఇప్పుడు చూడు, నువ్వు ఎక్కడన్నా ఒక్క దగ్గర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందో చూడండి, ఆర్థిక విచ్ఛిన్నం అయిపోయింది తెలంగాణ, ఆర్థిక ధ్వంసం అయిపోయింది. వాళ్ళు ఏముంది తెలంగాణలో, మళ్ళీ మునుపటి రోజులు రికవరీ కాదంటారా? ఎట్లయితుంది? నీ మీద నమ్మకమే లేదు కదా. నువ్వు ఇస్తా అన్నటువంటి మాట నేను ఇది అనుకోలే, నేను ఇట్లా అని ఒక ఆయన అనబట్టే, నేను గిది డెవలప్ చేస్తా అనే మాట ఒకటి రాదా? ఓ ఇండ్లు ఇచ్చినటువంటి కూలగొట్టబడుతుంది, హైడ్రా పేరు చెప్పి పేదల ఇల్లు కూలగొట్టబడుతుంది కదా. మీరు కూడా చాలా పత్రికలలో వింటారన్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి లోన్ తీసుకున్నాడు, దానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, అన్ని చిరుము నేలమట్టం అయిపోయింది. ఇప్పుడు దానికి కిస్తు కట్టకుంటే బ్యాంక్ కొడుకోడు, జీతం ఉంది కాబట్టి గవర్నమెంట్ జీతంలోకి వెళ్ళి పట్టుకుంటాడు, ఆయనకి ఇల్లు లేదు, గవర్నమెంట్లోకి వెళ్ళి జీతం మీకే. ఇటువంటి వ్యవస్థ ఎప్పుడన్నా చూసినామా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడన్నా గిట్ల విధ్వంసం చూసినామా? ఇవాళ ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉంది తెలంగాణలో, హైదరాబాద్. రికవరీ ఏమిటి? ఎట్లయితుంది రికవరీ? మీరు సూచన ఏమిటి? మీరు ఏం సూచన చేస్తారు? సూచన చెప్తే ఈనేటోళ్ళు ఎవరు వీళ్ళ? అసలు ఇప్పుడు అది గాడే తప్పిపోయింది, ఈ దారి కాదంటే నేను ఇదే దారి తప్పిపోతాను పోయినరు. పోయినాక ఇప్పుడు ఏముంటుంది అంటే మీ ఉద్దేశం మళ్ళీ బీఆర్ఎస్ తప్ప గాడిలో పడదని మీరు చెప్పదలుచుకున్నాను అంతేనా? నేనేమంటున్నానంటే ప్రజలకు తెలుసు, నేను ఇప్పుడు ఇదొస్తే అదొస్తే అని చెప్పి నేను అంటలేను. ప్రజలకు తెలుసు, ప్రజలు ఏ విధంగా ఆనాడు ఏ విధంగా ఉన్నారో ఇవాళ ఏ విధంగా జరుగుతుందో తెలుసు. ప్రజలే ఆలోచన చేసి ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్కి అంటే అవతలేదు చూడగా ఏడాదికి మళ్ళీ పరిపాలన కావాలని చెప్పి ఇప్పుడు ఎప్పటే అంటున్నాను. నేనేమంటున్నా అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, అరే బీఆర్ఎస్ పాలనే మంచిగా ఉంది, కేసీఆర్నే యాద్ చేస్తున్నారు అని చెప్పారు అని వాళ్ళే అంటున్నారు. అన్నప్పుడు మరి ఏది ఉన్నట్టు లెక్క? మళ్ళీ వస్తేనే కదా ఏదొస్తే ఎవరు వస్తే ఎట్లా జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు ఖచ్చితంగా దాని మీదనే ఉంటారు.